వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జకంపూడి రాజా గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు దేశంలో యువకులు మరియు విద్యార్థులు నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నుండి ప్రారంభమై వేలాదిగా విద్యార్థులు, యువకులు మరియు నిరుద్యోగ యువతతో పాదయాత్రగా బయలుదేరి పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 4 డిమాండ్లతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నెల రోజుల క్రితం డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వెంటనే సిబిఐ విచారణ చేయాలని చెప్పి మా యొక్క ప్రధాన డిమాండ్. అలాగే నిట్ పేపర్ లీకేజ్ వల్ల ఎవరైతే యువకులు ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఈ నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నాం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలనే డిమాండ్తో మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ నిరుద్యోగ వృత్తి వెంటనే చెల్లించాలనే డిమాండ్తో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తూ ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. మెగా డిఎస్సి అని చెప్పి ఎంతో ఆర్భాటంగా మేము ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. మెగా డిఎస్సి మొత్తం కూడా బోగస్. ఈరోజు యువగళం పాదయాత్రలో ఎవరైతే నారా లోకేష్ గారికి పాదయాత్రలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారంటే ఈరోజు ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎంత అన్యాయమైన విషయం అంటే ఈరోజు ఆ పేపర్ డిఎస్సి పేపర్ ఎవరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కృష్ణా జిల్లాలో టాపర్గా ఆ వ్యక్తి వచ్చాడు. నిజంగా ఆ వ్యక్తి కష్టపడి చదివి డిఎస్సి ఎగ్జామ్ పాస్ అయ్యాడా, లేకపోతే పేపర్ ముందే తెలిసింది కాబట్టి ఆ వ్యక్తికి జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చిందా అని చెప్పి మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా అటు నుంచి సమాధానం లేదు. ఎంత దారుణమైన విషయం అంటే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి సంబంధించిన డేటా మొత్తం కూడా డిఎస్సి వెబ్సైట్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడూ కూడా మైదానంలో ఏ క్రీడా కూడా ఆడని వ్యక్తికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్లు మొత్తం కూడా బోగస్. ఎక్కడో ఉత్తరాఖండ్లో దొంగ సర్టిఫికెట్లు కొనుక్కొచ్చి ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడం జరిగింది. ఇలా డిఎస్సి మొత్తం కూడా అక్రమాలే. డిఎస్సి పరీక్ష ఎప్పుడు నిర్వహించినా కూడా కలెక్టరేట్లో మెరిట్ లిస్ట్ మొత్తం కూడా నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసేవాళ్ళు. మేము వెళ్ళి కలెక్టర్ గారిని ఈ జిల్లాకి సంబంధించిన డిఎస్సి అభ్యర్థుల మెరిట్ లిస్టు నోటీస్ బోర్డులో ఎందుకు పెట్టలేదని అడిగినా కూడా కనీసం స్పందన లేదు. ఈ రోజుకి కూడా ఈ జిల్లాలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరిని మెరిట్ లిస్టులో సెలెక్ట్ చేశారో కనీసం నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయని పరిస్థితి ఈరోజు నెలకొని ఉందంటే డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది. మరొక ప్రధానమైన సమస్య, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈరోజు
ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. అలాగే ఈరోజు నీట్ పరీక్ష ప్రతి విద్యార్థి కూడా ఆ వైద్య విభాగంలో ఎంట్రన్స్ కోసం ఆ పరీక్షకి ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. పేపర్ లీకేజీల ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు అన్యాయం అయిపోతూ ఉన్నాయి. కొంతమంది అయితే ఆ పరీక్ష రాసిన తర్వాత కూడా ఆ పరీక్షని క్యాన్సిల్ చేయటం వల్ల చాలామంది విద్యార్థులు ఈరోజు సూసైడ్ కూడా చేసుకుని చనిపోవటం జరిగింది. ఈరోజు నీట్ పరీక్షలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ కూడా మేము మద్దతుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం కూడా ఖచ్చితంగా మద్దతుగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా 13 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది. కాలేజీల్లో మీరు ఫీజు కడితే కానీ మిమ్మల్ని పరీక్షలు రాయనివ్వం అని చెప్పి హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల్ని ఆ కాలేజ్ యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వసతి దీవెన ప్రతి క్వార్టర్కి కూడా పర్ఫెక్ట్గా ఆయన చెల్లించేవాళ్ళు. ఈరోజు ఆ వసతి దీవెన అనే పథకం ఏమైపోయిందో కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఈ యువత, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందుల్ని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మేము చేపడుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగ యువతకు కానీ, డిఎస్సి అక్రమాల వల్ల మోసపోయిన నిరుద్యోగులకు కానీ నేను తెలియజేస్తా ఉన్నా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం కాదు. ఈరోజు ఎంతో పరీక్షల్లో ఎంతో నిజాయితీగా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి పోరాటం, ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి నిరుద్యోగి పోరాటం, ఈరోజు అప్పులు తెచ్చి పిల్లల్ని చదివిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల తరపున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం. నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా యొక్క పోరాటంలో ఈ కూటమి ప్రభుత్వం చేతిలో దగాపడ్డ ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా పాల్గొనండి. మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు మీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను.